గైస్, దిస్ ఇస్ సాన్వి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫేస్ చూపించకుండా వ్లాగ్ స్టార్ట్ చేశాను, అస్సలు తిట్టుకోకండి. డ్రైవింగ్ చేస్తున్నా కదా, కొంచెం సేపు ఆగండి. ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు, కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. నా పేరు సాన్వి. ఇలా అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియక వ్లాగ్స్ అనే పేరుతో ఏదేదో చేస్తూ ఉంటాను. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్విత వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నేను అది చిన్నప్పటి నుంచి చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్. కనిపిస్తున్నా. Hello guys, I'm your Sanvi. Welcome to my YouTube channel. Today we are here in Anvita's house. So Anvita నిద్ర లేచిందో లేదో ఒకసారి చూద్దాం. Here we go. She is a very lazy person. Almost 12 అవుతుంది, ఇంకా నిద్ర లేచిందో లేదో చూద్దాం ఒకసారి. Just wait a minute. ఇవాళ నా గురించే కాకుండా తన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అన్విత, గుడ్ మార్నింగ్. హే అన్విత, వేకప్. ఏంటి మళ్ళీ ఈ డ్రీమ్ ఫినిష్ అవ్వకుండా చేసావు? ఏం కాదే, నెక్స్ట్ టైం. సో ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే, ఇవాళ మా సబ్స్క్రైబర్స్కి కొంచెం నీ గురించి కూడా తెలియజెప్పడం కోసం. హాయ్, ఐమ్ అన్విత. ఐమ్ అన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి సాన్వి. ఇద్దరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆహా, నీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సాంగ్ ఒకటి పాడవే. గాలి పాలుగా చాలు ఇంకా. ఏంటని మీ డైరీ రాయటం ఇంకా ఆపలేదా? అవ్వడమేం లేదు, హ్యాబిట్ అయిపోయింది. రాస్తున్నాలే. ఏంటే కొత్త కొత్త టాపిక్స్ గురించి రాస్తున్నావు? రీల్స్ ఏమైనా చేద్దామా? చేద్దాం. డైరీ సంగతి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. దా. అన్వి, ఏం సాంగ్స్ చేద్దాం అన్వి? ట్రెండింగ్గా ఏమున్నాయో చెప్పు. కుర్చీ మడత పెట్టి ఇలాంటివి చేద్దాం. ఎందుకే కచ్చాపాతం చేద్దాంగా. ఇప్పుడు మళ్ళీ మనం ట్రెండ్ సెట్ చేద్దాం. అన్వి, ఇవన్నీ తీసేసాక కొన్ని ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకుందామే. చాలా డేస్ అయింది. ఇట్రా. లేదు, ఇటు ఉంటాను. మీరంటే గ్లామరస్ అమ్మా. అలాగే నా యూట్యూబ్ బ్లాగ్ కూడా ఒకటి మంచి షూట్ చేసుకుందాం. ఇలా కలిసి ఎన్ని రోజులైందో తెలుసా? ఏం చేస్తాం, అసలే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. అంతేం లేదు. నీకెంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా? అలా కాదే, నేను ఒక 3 weeks ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? వచ్చేటప్పుడు రిటర్న్ అన్నయ్యతో వస్తాను. ఏంటి మేడం సిగ్గింగా? సరే మరైతే వెళ్ళొస్తాను, టైం అవుతుంది. అమ్మ కాల్ చేసి నెక్స్ట్ టైం. ఓకేనా? బాయ్, జాగ్రత్త. బాయ్.
చూడడానికి అలా రీల్స్ చూస్తున్నాడు, తనకు ఇంకో 1K ఫాలోవర్స్ పెరిగిపోతారు. నన్నేం చేయమంటావు? ట్రై చేయి, నువ్వు కూడా బయటికి వెళ్ళి రీల్స్ చేయి. నన్ను ఎవరు బండించి బయటికి పంపిస్తారు? చూడు ఎవరైనా ఉన్నారేమో వీడియోగ్రాఫర్ మనసెడుతూ బయటికి. సరే. హలో. హలో అన్విత, హాయ్ సాయి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. ఏంటి సడన్గా గుర్తొచ్చాను చాలా రోజులకి? అలా ఏం లేదు, చాలా రోజులు ఏందని మాట్లాడదామని చేశా. ఆ, నిజం చెప్పులే. సరే కానీ ఆ రోజు సింధుకి రీల్స్ చేపించిన కార్తిక్ అని తను మ్యూచువల్లో చూసాను. ఏమన్నా మాట్లాడతావా నా గురించి ఇలా రీల్స్ చేయాలని? మనోడే, మన క్లాసే, తెలుసు అసలు. మన క్లాసా? అవును. అయినా నువ్వు మీ సర్కిల్ తప్ప బయట వాళ్ళని ఎవరు పట్టించుకున్నావు? అంతలేదు. ఎవరినో వచ్చి ప్రపోజ్ చేస్తే అన్న అంటామే. సరే, తను కాంటాక్ట్ ఇస్తావా నాకు? ఇస్తారే. సార్, బాయ్. హలో, హలో. కార్తికేనా? అవును, మీరెవరు? నా పేరు అన్విత. సాయి నెంబర్ ఇచ్చాడు. మీరు వీడియోగ్రాఫర్ ఏమో? అవునండి. నాకు కొంచెం అవుట్డోర్ రీల్స్ ఉన్నాయి, కొద్దిగా ఫ్రీ ఉంటే కలుస్తారా? రేపా? రేపు. వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా చాలా త్వరగా రెడీ అయిపోతా, కానీ వాళ్ళు ఏంటో ఏ డ్రెస్ వేసినా సెట్ కావట్లేదు అనిపిస్తుంది. మార్చాను. అలా మార్చగా ఈ బ్లూ డ్రెస్ ఎందుకో సెట్ అయింది అనిపిస్తుంది. లెట్స్ గో ఫర్ ఇట్. ఎందుకో అంత కొత్తగా అనిపిస్తుంది. అలా తన కోసం వెయిట్ చేస్తుంటే వచ్చేసాడు. కార్తిక్ కదా? అన్వితనే కదండి? అండి, మా ఫ్రెండ్ జస్ట్ కాల్ మీ అన్విత. సరే. ఇక్కడ పక్కన ఫిలిం కాలనీ లొకేషన్స్ బాగుంటాయి, అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నాము. ఏంటో సెట్ అంత మంచి పక్కన ఉన్నాడు, కనీసం కొద్దిగా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. కార్తిక్, అక్కడ పెట్టేసి. ల్యాండ్స్కేప్లో కాకుండా పోర్ట్రేట్లో పెడతావా? ఏంటి, ఏమైంది? ఏం లేదు, నార్మల్గా.
డాన్స్లో ఏమన్నా ప్రాబ్లమా? అలా ఏం లేదు. కార్తీక్ ఇక్కడికి వచ్చి ఏంటి వాళ్ళంతా ఆక్వర్డ్గా ఉన్నా? ఏం లేదు, నార్మల్గా. ఏమైనా ప్రాబ్లమా? లేదు లేదు, ఏం లేదు. చెప్పు, పర్లేదు. లేదు ఏం లేదు. అంతేగా? అంతే. థ్యాంక్ యూ. పర్లేదండి. అండి ఏం అక్కర్లేవు. యూ కెన్ కాల్ మీ అన్విత. ఇన్సైన్. విన్. అలా ఫస్ట్ డే అయింది. ఇవాళ ఏమైందంటే ఏదో రోడ్ క్రాస్ చేద్దాం కదా అని ట్రై చేసా. అది అవ్వలేదు. తను చిన్నపిల్లలాగా నన్ను రోడ్ క్రాస్ చేయించాడు. అది కొద్దిగా ఎంబారసింగ్గా అనిపించింది, కానీ పర్లేదు, నచ్చింది. ఇవాళకి ఫస్ట్ టైం మాట్లాడాడు. నువ్వు సాయేనా నీకు నా నెంబర్ ఇచ్చింది? సాయి నేను నెంబర్ ఇచ్చాడు. అన్నయ్య? కాలేజ్ డేస్ నుంచి అన్నయ్యనే పిలుస్తున్నా. అవును, వాడు నీకు ప్రపోజ్ చేసినట్టు ఉన్నాడు కదా. అందుకే అప్పటి నుంచి అన్నయ్య అని పిలుస్తున్నాడు. షో అన్నయ్య. ఏంటో ఇంట్రోవర్ట్ లాగే ఉంటాడు, కానీ రోజు మార్నింగ్ వస్తాడు, పిక్ చేసుకొని వెళ్తాడు, జాగ్రత్తగానే తీసుకెళ్తాడు, ఎప్పుడు రమ్మన్నా వస్తూనే అంటాడు, ఏ టైం అయినా దింపుతానే ఉంటాడు. ఆ రోజు జరిగిందంతా రాస్తూ కూర్చుంటా రోజు. నైట్స్ అయితే పక్కా సేఫ్గా ఇంటికి నేను వెళ్ళానా లేదా అని డ్రాప్ చేస్తూనే చూస్తూ ఉండేవాడు. వెళ్ళేదాకా చూస్తూనే ఉండేవాడు. అదొక సైకిల్ అయిపోయింది. రోజు రావడం, పిక్ చేసుకోవడం, రీల్ షూట్ చేయడం, నేను డాన్స్ చేసేది మొత్తం వీడియోస్ షూట్ చేయడం, వాడు నాకు చూపించడం. పెద్దగా ఏం మాట్లాడు, ఇంట్రోవర్ట్ లాగే ఉంటాడు. ఏమో కొత్త అని తెలియట్లేదు, కానీ బాగా అలవాటు అయిపోయింది తనతో సేఫ్గా ఉండడం, వెళ్ళడం. బాగానే చూసుకుంటున్నాడు. స్టార్టింగ్లోనో లేదా నార్మల్గానే. చెప్పు. నేను బయట నువ్వు వస్తున్నావా? లేదు, బాగాలేదు, రాను. నేను అదేమో అనుకుని వచ్చేసా. అవునా? సరే, ఒకసారి కిందకి రా. బయటకా? వస్తున్నా, ఆగు. సరే. ఏంటొచ్చు? సరే, ఎలాగో ఇక్కడ దాకా వచ్చా కదా, ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సరే, జాగ్రత్త. టేక్ కేర్. బాయ్. 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 హలో. ఏం? కిందే ఉన్నా, వస్తున్నావా? ఒక 10 minutes రెడీ అవ్వేసి వస్తా. పైకి రా ఒకసారి. పైకా? పైకి రా. సరే, వస్తున్నా.
హాయ్. హాయ్, కూర్చో. ఏంటి ఇంకెంతసేపు? ఇంకా టైం పట్టిద్దా? ఒక 5 minutes. వాటర్ ఏమైనా కావాలా? తాగుతా. Are you decide? తపన తడిపినరే వయ్యారన జాబిల్లి పోని కట్టి గుండెల్లో నచ్చేద బేగంటి కొట్టి అనందురి వారింకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచబే కళ్యమిటే. సరే నేను బయట ఉంటా, వచ్చేసాయి. చుట్టూ చుట్టి వచ్చావా, చూపుడు వేలితో పేల్చావా, అయ్యో నా సిగ్గే. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఏం నవ్వుతున్నావు? లేదు, ఏం లేదు, నార్మల్గా. నువ్వు చేస్తే తెలుస్తుంది. నేనెందుకు చేస్తానా? నీ ఫ్రెండ్తో అయితే చేస్తావుగా. అంటే ఏంటిది, చేయలేదా? అంటే తను 2 days ప్రాక్టీస్ చేయించింది. సో తనతో అయితే చేస్తావు, నాతో అయితే చేయవు. ఇప్పుడు నువ్వు చేస్తావు అంతేరా. నేనెందుకు చేస్తాను? నా ఫస్ట్ ఇప్పుడు నువ్వు చేస్తావు, చూడండి. ఇప్పుడు చేస్తావా చేయవా? నేనెందుకు చేస్తాను? అరే ఆగు. నవో నవో నవరి గజలు, నవో నవో నవరి గజలు, ఎతుగొలుసులు, ముక్కు పొడకలు, నడుము సన్న నాగరాలు, ఎవరు గని బాగు, అబో 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 బేడ పరక టిక్కి ఏమల్లే. మొన్న తీసిన వీడియో పంపిస్తా అన్నావు కదా, పంపినవి ఏంటి? ఏ సీమ్ వాల్ పేపర్ కదా? ఏ మనతే సీమ్ వాల్ పేపర్, సేమ్ పెన్. ఏ కార్తిక్, అది నీ పేరే కదా? నీ పేరే. నా పేరే, ఎప్పుడో రాసిన మహానుభావుడు. కింద ఇంకో పేరుని చూసావా? సుమిత్ ఎవరు? ఏమో ఎవరోలే. సరే బాయ్. ఏం సరే. అవునా, బండి ఎవరిది? నాదే. అవును, బండికి ఏమైంది? అది బండి నేనే జా, చేసా. నీకు బండి తోలడం రాదా? సరే ఇప్పుడు నేర్పినా మరి. నేర్చుకుంటా.
నిదానంగా డేస్ అయ్యే కొద్దీ రీల్స్ కంటే ఎక్కువ మీ ఇద్దరం బయట తిరుగుతూ తాగుతూ తింటూ అవి ఎక్కువ అయిపోయినాయి. వెళ్ళాం కదా, ఫొటోస్ చూపిస్తా చూడు. ఇది బాగుంది కదా? ఓహో. బాగుంది. స్టార్టింగ్లో మా ఇద్దరి డిస్టెన్స్ బండి మీద బాగా ఉండేది. బట్ డేస్ పాస్ అవుతూ మా ఇద్దరి డిస్టెన్స్ బండి మీద కొద్దిగా తగ్గుతూ, డేస్ పాస్ అవుతున్న కొద్దిగా ఇంకొద్దిగా తగ్గుతూ అలా ఇంత క్లోజ్ అయిపోయాం. ఇక్కడ లొకేషన్ బాగానే ఉన్నట్టుందిగా. తనే నేర్పించి తనే నా బండి మీద వెనకాల కూర్చొని వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. నాకు ఎవరి సెలెక్షన్స్ అంత ఈజీగా నచ్చవు అండ్ నా సెలెక్షన్ నాకే ఇష్టం. కానీ ఎందుకో తన సెలెక్ట్ చేసింది తను కొనిస్తే పెట్టుకోవాలని ఎంతో ఆశగా కొనిచ్చుకున్నాను.
అన్నీ ఏంటో తెలియకుండా వింత వింతగా అయిపోయినాయి. అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఏమైందంటే ఏ అన్విత, నేనే. నేను నీ ఫాలోవర్ని. థ్యాంక్ యూ. బ్రో ఫోటో దివా? ఓకే. బ్రో కొంచెం లెఫ్ట్కి రా బ్రో. ఇదిగో బ్రో బ్రో ఇంకో ఫోటో దిగు. ఎక్స్క్యూజ్ మీ, అలా పర్మిషన్ లేకుండా చేస్తున్నావేంటి? ఇన్ఫ్లుయెన్సర్స్కి అలవాటే కదా. బ్రో నువ్వు మరీ ఎక్కువ నీకు మాట్లాడు. ఎందుకు బ్రో? నన్నే కొడతావు, పక్కన అమ్మాయిని చూసుకొని. ఇక్కడే ఉండరా, మా అన్నం తీసుకొస్తా. సరేలే, ఇప్పుడు ఏమైందని మొహం అలా పెట్టుకున్నావు? వాడు ఎవరినో తీసుకొస్తా అన్నాడు కదా, భయం వేస్తుంది ఏమైద్దా అని. లైట్లే, నేను ఉన్నాగా, నేను చూసుకుంటాను. సరేలే, నీ మూడ్ మార్టాక సాంగ్ ప్లే చేయనా? ఏంటా సాంగ్ అసలు? నేను పెడతా. పెదవి దాటని మాట కట్టుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. నా పక్క రోడ్లో నన్ను ఒకడు కొట్టాడన్నా. ఎవడరా వాడు? తీ బండి. ఎవడరా నువ్వు మావాడిని కొట్టింది? నువ్వే వాడరా. నువ్వేనారా మావాడిని కొట్టింది? వాడిని కొడితే నీకేంట్రా? వాడు నా తమ్ముడురా. నువ్వు చేసిన తప్పే వాడు చేశాడురా. ఆహా, నువ్వేనారా? మేడం మీరేనా? మనోళ్ళేరా? సారీ చెప్పు. సారీ. సర్లే. ఏంటో ఇవాళంతా వింత వింతగా జరుగుతుంది. మార్నింగ్ అంతా ఏమో అదేదో గొడవ అయింది. ఇప్పుడేమో ఈ క్లైమేట్ చూస్తుంటే ఒక సైడ్ ఏమో సన్సెట్ అవుతూ ఇంకో సైడ్ అంతా వర్షం పడుతుంది. ఫుల్గా తడిచిపోయాం, ఏం అర్థం అవుతలేదు.
హలో అన్విత, గౌతమ్. మా ట్రిప్ అయిపోయింది. మార్నింగ్ అలా నేను విజయవాడ ఉంటా. ఈరోజు నైట్ స్టార్ట్ అవుతున్నా. సో కలుద్దాం, ఓకేనా? సరే గౌతమ్. అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఆల్రెడీ ఒకరితో రిలేషన్షిప్లో ఉండి ఇంకొకరి మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయి? నేను ఒక 3 weeks ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? వచ్చేటప్పుడు రిటర్న్ అన్నయ్యతో వస్తాను. ఏంటి మేడం సిగ్గింగా?